అమ్మయ్య నేను 2-3 వార్తలు చదవంగానే దమ్మొస్తుంది. నాకొక్కదానికే కాదు, నాకంటే చిన్న పోరగాళ్ళకు కూడా ఇవాళ రేపు పనే చాతనైతలేదు. ఓ పిల్ల గది ఇటు పట్టుకరా అని వాళ్ళని చెప్తే, అమ్మా గది నేనిడ మోస్తా, నాతో నీడైతుంది అని చెప్పి ఆడదాడినే మడమలు తిప్పి అవతల పడుతున్నాం. ఇంకేమన్నంటే తప్పించుకునేటందుకు ఏదో ఒక అబద్ధం కూడా చెప్తున్నాం. కానీ ఒక ఆయనను చూపిస్తా చూడుండ్రి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. చూడుర్రి. కింద కూర్చొని అన్నం తినేటప్పుడు 20 ఏండ్ల పోరాడు కూడా భూమికి చేయి సపోర్ట్ పెట్టంది లేచి నిలబడే పరిస్థితి లేదు ఇవాళ రేపు. అమాంతం లేవాలనంటే అయ్యే పని కాదు. కానీ పాలమూరు జిల్లా వీపనగండ్ల మండలం అయ్యవారి పల్లె అని ఒక ఊరుంది. దారియాడికి దొలకపోతా మీరు నోరు తెరిచి ఇచ్చెంత్రపడు ఖాయం. ఇగో అదే ఈ ఊరు. ఆ ఊళ్ళో 100 ఏళ్ళు దాటిన ఈ యువకుని చూసిండ్రా? ఏంది యువకుడు అంటారు, 100 ఏళ్ళు దాటితే పండు ముసలోళ్ళు కదా గట్లంటారు ఏంది అని మమ్మల్ని చూసి నవ్వుకునేరు. అసలు ముచ్చట చూసినాక నవ్వుకుంటారా బామ్మో అంటారా మీ ఇష్టం. కానీ ఈయన పేరు శేషశాస్త్రి. ఈయనకు 5 కొడుకులు ఉన్నారు. 102 ఏళ్ళ మనిషి. ఏడనో మూలకు మంచం మీద తాడు పట్టుకొని కట్టె పట్టుకోనో కండ్లు కనిపించాక గోసెల్ల వస్తట్టు ఉండాలి కదా. మరి ఈ శాస్త్రి గారు చూడు, సెంచరీ దాటినా ఇంకా వసిపోరని లెక్కనే చేస్తున్నాడు. యోగాసనాలన్నీ టకా టకా చేస్తున్నాడు. ఇంటిమేట్లు చూడు రెట్లెక్కుతున్నాడో. ఇక ఆయన పనులన్నీ ఆయననే చేసుకుంటాడు. ఏడనన్ను ఉన్నారా ఇటువంటి వాళ్ళు? ఏడనో ఒక తాను ఉన్నారు కానీ నడుచుకుంటానో తూడ్చుకుంటానో ఉండి ఉంటారు. కానీ ఇట్లా పోరగాళ్ళు చేసినట్టు చేసుకుంటా ఇంకా గట్టిగా ఉన్నాడంటే చిన్న ముచ్చట్నేనా? ఇంకా ఇప్పుడే ఏం లేదు, ఇంకా చాలా రోజులు ఆవుతున్నది అనిపిస్తున్నది కదా. అయినా దేవునికి కూడా ఇటువంటి వాళ్ళని తీసుకుపోవాలంటే ధైర్యం చాలా తీయండ్రి. కానీ గమ్మత్తున్నది ముచ్చట.